హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అని చెప్పి ఈ వీడియోలో నేనైతే కటింగ్ అనేది సింపుల్ అండ్ ఈజీగా చెప్తున్నానండి. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ కస్టమర్ యొక్క మెజర్మెంట్స్ తీసుకున్నాను నేను. సో ఆ విధంగా మీకు అయితే కటింగ్ అయితే చూపిస్తాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే క్లాత్ ఈక్వల్గా ఉండడానికి ఒక మార్జిన్, అలాగే ఖర్చు కోసం ఒక మార్జిన్ అయితే డ్రా చేసుకున్నాను. ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి అదే బ్లౌజ్ పొడుగు వచ్చేసి 14.5 పెట్టుకున్నానండి ఖర్చుతో కలిపి. సో సేమ్ అదే 14.5 వచ్చేసి మనకి ఆపోజిట్లో కొంచెం దూరంలో సేమ్ 14.5 అనేది మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్ సహాయంతో అయితే ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. సో ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఆ బాక్స్ లోపలే మనకి మార్కింగ్ అండ్ కటింగ్ వచ్చేలా చూసుకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేది రాదనమాట. సో ఇక్కడ బ్లౌజ్ యొక్క వెడల్పు వచ్చేసి వాళ్ళ వెస్ట్ లూజ్ వచ్చేసి 31 ఇంచెస్ అండి. 31 ఇంచెస్ని టేప్లోనే ఈజీగా 4 పార్ట్స్ చేసుకోవాలి. 4 పార్ట్స్ చేసుకుంటే మనకి 7.7 వచ్చిందండి. 7.7 అలాగే ఎక్స్ట్రా 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం, అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం ఈ విధంగా పెట్టేసుకున్నాను మార్కింగ్. సో ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ అండి. సో 35 ఇంచెస్ని కూడా మనం టేప్ సహాయంతోనే 4 పార్ట్స్ చేసుకొని 4th పార్ట్ ఏదైతే ఉంటుందో అది పైన ఒక మిడిల్లో ఒక ప్లేస్లో అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ డ్రా చేసుకుందాము. సో వీళ్ళకి నెక్ వచ్చేసి 2.5 పెట్టుకున్నాను, అలాగే షోల్డర్ వచ్చేసి 3 పెట్టుకున్నాను. సో టోటల్ ఎంత మనకి 5.5 వస్తుంది కదా. అదే 5.5ని కింద కూడా ఒక దగ్గర ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని ఒక మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా స్కేల్తో అయితే మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు 6 ఇంచెస్ కదా అండి మనకి చంక డౌన్ మనం తీసుకునేది. సో 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇది 31 సైజ్ కాబట్టి 6 ఇంచెస్ తీసుకోవాలి. సో కర్వ్ తీసుకోవడం కోసం మిడిల్లో అయితే 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్తో అయితే మనం ఈజీగా కర్వ్ అయితే డ్రా చేసేసుకోవాలండి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకొని మనకి ఆమ్ లూజ్ ఎంత అయితే ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మార్జిన్ కింద నుంచి చెక్ చేసుకోవాలండి. మార్జిన్ పైన కానీ దాని పైనుంచి కానీ చెక్కింగ్ అయితే చేసుకోవద్దు. ఇక్కడ ఆమ్ లూజ్ కూడా సేమ్ 7.7 ఉంది. సో ఆమ్ లూజ్ అయితే నేను టేప్లో చెక్ చేసుకుంటున్నాను. సో మనకి చెస్ట్ లూజ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే సేమ్ ఆమ్ లూజ్ కూడా మ్యాచ్ అయిపోయిందండి. సో దీనికైతే మనం ఇంకా ఏది మార్పులు చేర్పులు చేయొద్దు, యాజ్ రీజ్గా ఎలా ఉందో అలానే చేసేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ నెక్ కోసం 4 ఇంచెస్ పెట్టుకున్నానండి. 4 ఇంచెస్ పెట్టుకొని వీటితో వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. పైన 2.5 కదా అండి, కింద 3 పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా స్కేల్ సహాయంతో లైన్ డ్రా చేసుకొని కర్వ్ స్కేల్తో అయితే రౌండ్ డ్రా చేసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. సో కటింగ్ చేసుకుంటున్నానండి. ఇదే మనం యాజ్గా ఎలా అయితే మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకుంటామో ఆ విధంగానే కటింగ్ చేసేసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేస్తే నేను కామెంట్ మీ డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం మనం 1 ఇంచ్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ నుంచి లెంత్ చూసుకొని దాని మిడిల్కి డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ డాట్ పొడుగు వచ్చేసి 4 ఇంచెస్, వెడల్పు వచ్చేసి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టేసుకున్నాను. సో బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయిందండి. సో మెయిన్ మనం డాట్స్ దగ్గర, అలాగే మనం ఎక్కడెక్కడైతే ఖర్చుల కోసం వాటి కోసం పెట్టుకున్నామో అన్ని దగ్గరలో అయితే చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కష్టం అవ్వకుండా, అంటే ఈజీగా మనకు అర్థం అవ్వడం కోసం. సో ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. చేసుకొని ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. క్లోజింగ్స్ వచ్చేసి మన వైపు, ఓపెనింగ్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా మన ఆపోజిట్లో. సో ఇక్కడ ఖర్చులు అయితే కటింగ్ చేసుకున్నాను, ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ సేమ్ ఖర్చు కోసం క్లాత్ ఈక్వల్గా ఉండడానికి ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక మార్కింగ్. సో ఇక్కడ బార్డర్ వచ్చింది చేతికి కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నానండి కింద ఖర్చు తిప్పేస్తాం కాబట్టి. సో పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్. సో మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ విధంగా
మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5, అలాగే పైన 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని అక్కడ నుంచి మనమైతే ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకొని క్రాస్గా అయితే హ్యాండ్ షేప్లో డ్రా చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా డ్రా చేసేసుకొని మనకి ఆర్మ్ లూజ్ పాయింట్ అండ్ హ్యాండ్ లూజ్ పాయింట్ రెండు ఈక్వల్గా వచ్చేటట్టు స్కేల్ సహాయంతో అయితే చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా, ఆ ఎక్స్ట్రా 2 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చిన్న జాయింట్ పడుతుందండి, సో నేను అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ చేసుకొని నేనైతే ఖర్చు కోసం అయితే క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్ లోతు 1/2 ఇంచ్ తీసుకున్నానండి. ఈ విధంగా హైబ్రో షేప్ వచ్చేలాగానే డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ దగ్గర ముడతలు, చంకలో ముడతలు కానీ అవి రాకుండా ఉంటుంది. సో మిడిల్కి ఒక కట్స్, అలాగే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. సో ఇక్కడ మెయిన్ జాయింట్ దగ్గర ఒక కట్స్, అలాగే అక్కడ ఒక కట్ పెట్టుకొని హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కోసం హ్యాండ్ ఎలా అయితే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నామో అదే యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ అయితే క్రాస్ కట్, స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్ కట్, క్రాస్ అయితే క్లాత్ని క్రాస్గా పెట్టుకోవాలి, స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా పెట్టుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే ఉందో అలానే మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం హ్యాండ్స్ ఎటువైపు అయితే కట్ చేస్తామో అటువైపు షోల్డర్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకొని మొత్తం ఇలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని అయితే తీసేసి ఇప్పుడు కింద నుంచి 2 ఇంచెస్కి అయితే మనము అందులో నుంచి మైనస్ చేసుకోవాలి, ఎందుకంటే అది షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా స్కేల్తో మార్జిన్ డ్రా చేసుకొని ఇప్పుడు మిగిలిన పార్ట్లో మనమైతే ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసేసుకోవాలి. సో 3 ఇంచెస్ ఉండాలి కదండి, 3 ఇంచెస్ ఉంది. సో అక్కడైతే హ్యాండ్ లోతు తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం కదా 1/2 ఇంచ్. సో అక్కడ లోతు తీసుకొని నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అండి, 6 ఇంచెస్ పెట్టుకున్నాను. సో ఈ విధంగా పెట్టుకొని రౌండ్గా అయితే డ్రా చేసేసుకోవాలి. కర్వ్ స్కేల్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే మన చేయి తిరుగుతుంది అంటే కూడా డ్రా చేసుకోవాలి. కింద నుంచి 1.5 ఇంచ్కి, అలాగే పైనుంచి కొంచెం మనకి నెక్ బెల్ట్ వేయడానికి కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలేసి మిడిల్కి, అలాగే సైడ్ నుంచి 2.5 ఇంచ్కి మనకి మెయిన్ డాట్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, అలాగే 1 అటు నుంచి ఇటు నుంచి. సో ఈ విధంగా 2.5 ఇంచ్ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి వైపు వచ్చే డాట్. సో ఈ రెండు డాట్స్కి మధ్యన ఎంత గ్యాప్ అయితే వస్తుందో ఆ గ్యాప్తోనే మనకి చంక వైపు వచ్చే డాట్ అయితే డ్రా చేసేసుకోవాలండి. మొత్తం ఏంటంటే ఈక్వల్గా ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవ్వాలి, మనకి ఎటు సైడ్ నుంచి చూసినా ట్రయాంగిల్ షేప్ అయితే కనిపించాలన్నమాట. సో ఈ విధంగా డాట్స్ ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా డాట్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో మనకి మెయిన్ జాయింట్ వచ్చే సైడ్ ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి. కొంచెం మనకి 35 లోపు 34 లోపు సైజెస్కి అయితే 1 ఇంచ్ తీసుకోవాలి. తర్వాత మిగిలిన ఇంకా కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకైతే 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలి ఎక్స్ట్రా. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. సో కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకా వీడియోలో ఏమైనా మార్పులు అంటే ఇంకా ఫాస్ట్గా అవుతుందన్నా స్లోగా అవుతుందన్నా ఎలాంటివి ఏది ఉన్నా కానీ మీరైతే కామెంట్ చేస్తే నేను అది సరి చేసుకోవడానికి ట్రై చేస్తానండి. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాము. షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని చూసేసుకోవాలండి. షేప్ బెల్ట్కి ఎంత తీసుకోవాలి అనేది ఈ విధంగా చూసుకొని షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, స్టార్టింగ్లో అయితే 3.5 ఫస్ట్ ముందుకు, అలాగే ఎండింగ్లో 2 మీద 2-3 గీతలు అట్లా వచ్చింది. సో ఇక్కడ సో మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసము పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు పోతుంది కాబట్టి 1/2 ఇంచు పోతుంది కాబట్టి మనమైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఇంచెస్ స్టార్టింగ్ 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 4 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ వైపు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకొని అదే 3 ఇంచెస్ మిడిల్లో ఒక దగ్గర స్టార్టింగ్లో 4 ఇంచెస్ ఎక్కడి నుంచి అయితే పెట్టుకున్నామో అక్కడ నుంచి 3 ఇంచెస్కి, అక్కడ నుంచి పొడుగు కూడా 3 ఇంచెస్కి పెట్టుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని
ఆ లైన్ నుంచి అక్కడ పైన 4 ఇంచెస్కి ఒక కర్వ్ లాగా తీసేసుకోవాలి, షేప్ బెల్ట్ షేప్ తీసుకోవాలి. సో ఇదనమాట, ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా డ్రా చేసుకున్నాము. సో ఇప్పుడు మెయిన్ పీస్ అండి, ఓన్లీ బార్డరే వేయమన్నారు వాళ్ళు. సో నేను ఓన్లీ బార్డరే హ్యాండ్స్ కోసం తీసేస్తున్నాను. సో ఈ విధంగా హ్యాండ్స్ కోసం తీసేసి నెక్స్ట్ మనకి వర్క్ వచ్చింది కదా, బ్యాక్ పార్ట్ వర్క్ కట్ కాకుండా నీట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రానే కటింగ్ చేసుకోవాలండి. ఒకవేళ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు అయినా కానీ అది ప్రాబ్లం కాకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా అండి. సో నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాతే కట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే క్లాత్ కూడా కొంచెం ఉంది, జాయింట్స్ పడతాయి కాబట్టి. సో ఇదైతే నేను కటింగ్ ఇక్కడ చూపించలేదు. ఫైనల్గా ఇలా వచ్చిందండి లుక్ అనేది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.